హాయ్ హలో అండి అందరికీ. ఈరోజు అయితే పనికైతే ఉదయాన్నే రెడీ అయితే వెళ్తున్నాము. ఇది కొత్తగా ఒక హైవే అయితే నెల్లూరు నుంచి చెన్నైకి పోస్తున్నారు. ఇది నాయుడుపేట నుంచి ఒక 15 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. ఈ రోడ్డు మాకు ఎందుకు చూపిస్తున్నాడు అనేసి అనుకుంటున్నారా? కాదు, కానీ ఇక్కడి నుంచి కొంచెం దూరం అయితే వెళ్ళాలి. ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే ఒక సింగిల్ రూట్ అయితే వస్తుంది. అది పొలాల్లోనే వెళ్తుంది. అక్కడ ఆ రూట్ అంతా లొకేషన్స్ బాగుంటాయి, అవన్నీ మీకు చూపిస్తాను. పూర్తి వీడియో అయితే చూడండి. నేను చెప్పిన రూట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. అందరూ చూడండి, ఇక్కడ నుంచి సింగిల్ రూట్ అయితే వెళ్తుంది. ఇదంతా లొకేషన్స్ చాలా బాగుంటాయండి. అంటే సింగిల్ రోడ్డు, బండ్లు అయితే పెద్దగా రావు. అంటే 20 లేదా 15 కిలోమీటర్లకు ఒక దూరంలో ఊరైతే ఉంటుంది. ఇదంతా పొలం మధ్యలోనే అయితే రూట్ వెళ్తుంది. చాలా దూరాలు వెళ్తాయి ఈ రూట్లు. పల్లెటూర్లకే ఎక్కువ అయితే ఈ రూట్లు ఉంటాయి. ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది మామిడి తోట. ఇక్కడ అయితే లొకేషన్ చాలా బాగున్నది, చూడండి మీరు కూడా. ఇక్కడ చౌక అయితే వేస్తున్నారు. ఈ ఉదయకాలంలో అయితే చాలా చల్లగా ఉంది ఇక్కడ వెళ్తుంటే. ఇక్కడైతే ఒక సాంగ్ తీయాలని నాకు అనిపించింది. ఖచ్చితంగా ఫ్రీగా ఉంటే ఒకరోజు వచ్చి ఖచ్చితంగా తీస్తాను. మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మాకు విలేజ్లో మేము ఉండేది. ఇలాంటి రూట్లు మీరు కొంచెం టౌన్లో ఉన్నవారు కావచ్చు, సిటీల్లో ఉన్నవారు కావచ్చు, ఇలాంటివి చాలా మిస్ అవుతుంటారు. అందుకని తీస్తున్నాను ఈ వీడియో. ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఎదురుగా ఒక బస్సు అయితే వస్తుంది. ఇది విద్యానగర్ నుంచి, కోట నుంచి అయితే నాయుడుపేటకు వెళ్తుంది. అంటే మేము విద్యానగర్కి కొంచెం దగ్గరలో, అక్కడ కూడా ఒక విలేజ్లో పనికైతే వెళ్తున్నాం. అక్కడ పెయింట్ పని అయితే చేస్తున్నాను. అక్కడ కొన్ని ఫ్లవర్స్ డిజైన్స్ అయితే చేస్తున్నాను. అవి కూడా ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను, చూడండి. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే ఇది ఒక విలేజ్ వీడియోగా, అంటే ఇక్కడ పొలం మధ్యలో వెళ్తున్న ఈ రూట్ని చూపించాలని తీస్తున్నాను. ఖచ్చితంగా చూడండి. చాలా దూరం అయితే డ్రైవింగ్లో వెళ్తున్నాం. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఒక 20 కిలోమీటర్ల వరకు రూట్ చూపిస్తున్నాను. అందరూ బాగా చూడండి. ఊరు దగ్గరికి అయితే వచ్చేసామండి. అక్కడ చేసిన డిజైన్ వీడియోస్ అయితే పెడతాను, అవి కూడా చూడండి. నేను చెప్పాను కదండి, కొన్ని ఫ్లవర్స్ డిజైన్ అంటే చేస్తామని. ఇదే బాగుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. మా పని అయితే నచ్చిందో లేదో. ఇది విలేజ్లో చేసిన డిజైన్స్. ఇక్కడ మొత్తంలో కూడా చేశాను. చుట్టూ అలా ఆకుల టైపు ఫ్లవర్స్ అలా. ఇవన్నీ హ్యాండ్తో కొన్ని చేశాను. పేపర్ని కట్ చేసుకుని అలా చేశాను అనమాట. ఇదైతే దాల్బంద్రం పైన నేనే హ్యాండ్తో అయితే చేశాను. బాగుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. అలాగే లోపల కూడా చేశాను. ఇవంతా ఫొటోస్ అవి పెట్టేస్తారు కనిపించుకుంటా. అంటే నిన్న అయితే చేసాము. ఈ ఫ్లవర్ అంతా హ్యాండ్తో చేసిందండి. చూడండి, అందరూ నచ్చినట్లయితే ఖచ్చితంగా చెప్పాను కదా, కామెంట్ అయితే చేయండి బాగుందో బాగాలేదనేసి.
ఇవైతే చిన్న విలేజెస్లో ఇలా చిన్న చిన్న డిజైన్స్ అయితే చేస్తుంటామండి. మీ అందరికీ నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇవి టౌన్లో మాదిరిగా పెద్ద డిజైన్లు చేయలేకపోవచ్చు, అంటే ఈ చిన్న పల్లెటూరులో చిన్న చిన్న డిజైన్స్ అయితే మేము చేయగలుగుతున్నాం. ఖచ్చితంగా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఖచ్చితంగా అయితే కామెంట్ చేయమని ఎంతగానో మీకు చెప్తున్నాను. ఈ దాల్బంద్రం మీద ఫ్లవర్ చేసింది అయితే హ్యాండ్తోనే, అదంతా కూడా హ్యాండ్తోనే చేశాను. నచ్చినట్టయితే లైక్ చేయండి.